ఇది ఆల్రెడీ చదివినాం కదా మనం. కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు. 3 గంటలకి ఆయన నందినగర్కి వస్తున్నాడు. ఫస్ట్ కేసీఆర్కి ఇచ్చిన నోటీసు, కేసీఆర్ దానికి రిప్లై, సిఆర్పిసి 160 ప్రకారంగా ఇంటికి వచ్చే మీరు విచారించాలి, నాకు 65 ఏళ్ళు పైబడ్డాయి, సో కాబట్టి ఫామ్ హౌస్కే రండి, ఫామ్ హౌస్కే నోటీస్ ఇవ్వండి అని చెప్పిండు. మళ్ళీ సిట్ అధికారులు లేదు నథింగ్ డూయింగ్, మీరు నందినగర్కి రావాల్సిందే, లేదంటే మీరైనా పోలీస్ స్టేషన్కి అన్నా రండి, లేదని మేమైనా నందినగర్ ఇంటికి వస్తాం, ఫామ్ హౌస్కి మేము రామ్ అని చెప్పారు. ఇప్పుడు ఇంత చేసి మళ్ళీ కేసీఆర్ విచారణకు వస్తున్నాడు కదా. చివరికి ఏమైంది? ఇప్పుడు అడిగి మరీ తండించుకున్నట్టు అయింది కదా. ఇప్పుడు ఏమైపోయింది? బెదిరించి పిలిపించినట్టు ఉన్నది. ఇప్పుడు అదేదో ఫస్టే నోటీస్ ఇవ్వగానే ఇమీడియట్గా రెస్పాండ్ అయితే వచ్చేవాళ్ళు, విచారించే వాళ్ళు, మీరు వెళ్ళిపోయేవాళ్ళు, అయిపోయేది కదా. ఇంత దాకా తెచ్చుకొని మీరు సాధించింది ఏంది? మళ్ళీ వాళ్ళంటే మొత్తం క్యాడర్ అంతా తెలంగాణ భవన్కు తరలి రావాలంట. ఏం కార్యక్రమం జరుగుతుంది? పూల పనులు పెడతారా, లేకపోతే పెళ్ళి అవుతుందా? సో 3 గంటలకి నందినగర్కి కేసీఆర్ ఆయన ఉదయం 9:30కి ఏమో బయలుదేరుతున్నాడు. 3 గంటలకి విచారణకు రాబోతున్నాడు. అయితే నేను అనేది ఏంటంటే, ఫస్ట్ నోటీస్ ఇచ్చినప్పుడే వెళ్ళి ఉంటే ఇంత లొల్లి ఉండేది కాదు కదా, ఇంత హడావుడి దేనికి? ఇప్పుడు చివరికి ఏమైంది? ఇప్పుడు నువ్వు గెలిచినవా, సిట్ గెలిచిందా? నువ్వు గెలిచినవా, రేవంత్ రెడ్డి గెలిచిన అన్న కోణంలో చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో నువ్వేమన్నా నీ దాన్ని నువ్వు నిలబెట్టుకున్నావా? నువ్వు అనుకున్న దాన్ని ఏమన్నా నిలబెట్టుకునే ప్రయత్నం చేసినవా? నేను రాను నందినగర్కి, నువ్వు ఫామ్ హౌస్కి రావాలన్నావు. కుదరదు, నువ్వు నందినగర్కి రావాలి, లేకపోతే పోలీస్ స్టేషన్ కన్నా రావాలని పోలీసులు సిట్టు నీకు మళ్ళీ నోటీసులు ఇచ్చింది. చివరికి ఏమైంది? నువ్వు మళ్ళీ గదే నందినగర్ నివాసానికి వస్తున్నావు కదా. మళ్ళీ ఏం చేసారు? చివరికి నీ ఇంటి గోడకి అతికిచ్చారు దొంగ లెక్క. సరే, నువ్వు దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం ఏంది? ఎవరు లేరు కాబట్టి ఇంటి గోడకు అంటించారు. మా ఇళ్ళ గోడలకు కూడా నువ్వు గిట్లనే అంటించిపోయినావు. మేము ఏ తప్పులు చేయకపోయినా ఈయన మీద ఇన్ని కేసులు ఉన్నాయని ఆ ఉన్న 1-2 కేసుల తాలూకా ప్రజల కోసం మేము కొట్లాడిన దానికి సంబంధించి గోడలకు అంటించిపోయినావు నువ్వు. ఇలా నీ గోడ కంటిస్తే నీకు కోపం వస్తుందా? నీ గోడ కంటిస్తే మాజీ ముఖ్యమంత్రి అయినా, సామాన్యులైనా, ఎవరైనా ఒకటే ఉంటుంది చట్టం, రాజ్యాంగం అందరికి ఒకే రకంగా పనిచేస్తుంది. ఇంట్లో ఎవరు లేరు, తాళం వేసింది, గోడ కంటించింది, ఏం చేస్తారు మరి? ఏడున్నాడు కేసీఆర్ అని కార్లు వేసుకొని తిరిగి నీ దగ్గరకు వచ్చి నోటీస్ ఇస్తారా? మా గోడలకు కూడా అట్లనే అంటించినావు నువ్వు. మేము జైళ్ళల్లో పెట్టి మరి గోడలకు అంటించిపోయినావు నువ్వు. ఇది ఎట్లుందంటే అడిగి దండించుకున్నట్టున్నది. ఏదో వాళ్ళు పిలిచినప్పుడు పోతే అయిపోతుంది కదా. కాళేశ్వరం మీద విచారణ చేసిరు, పోలే. ఓపెన్ కోర్టులో విచారణ జరిగింది కదా. ఇక పైశాచిక ఆనందం పొందడం దారుణం. కేసీఆర్ నివాసం లేని ఇంటికి నోటీసులు అంటిస్తారా? పోలీసులకు నిబంధనలు తెలియవా? మరి ఎందుకు వస్తున్నారు? అది నా ఇల్లు కాదని చెప్పి కోర్టుకు వెళ్ళేది ఉంటుంది. మరి ఎందుకు వస్తున్నారు? మరి అంత దానికి ఎందుకు వస్తున్నారు? కోర్టుకు వెళ్ళండి. మా ఇల్లు కాదు, ఇల్లు కాని దానికి వెళ్ళి నోటీస్ ఇచ్చిరని ఎవడన్నా నమ్ముతారా? అది మీ ఇల్లు కాదంటే అన్ని రికార్డ్స్లో అదే ఇంటి అడ్రస్ పెట్టి అది నా ఇల్లు కాదు, ఫామ్ హౌసే నా ఇల్లు. అంతకుముందు ఇది ఫామ్ హౌస్, ఇన్నే ఉంటున్నాడంటేనేమో అది వ్యవసాయ క్షేత్రం అదని మాట్లాడింది. మీరు వ్యవసాయ క్షేత్రం అన్నారు. వ్యవసాయ క్షేత్రం ఇల్లు ఎట్లయితుంది? ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, కొండా సురేఖ ఎవరు సీతక్క కలిసి సమ్మక్క సారక్క దానికి వచ్చి ఆహ్వానం పలకలేదా? పొన్నం ప్రభాకర్ రాలేదా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కోసం? ఇప్పుడు ఎందుకు రారు? అరే, మీకు ఏమైనా సపరేట్ ఏమైనా చట్టం ఉన్నదా? పోలీసులు ఉన్న రికార్డ్స్ ప్రకారం ఏ అఫీషియల్ అడ్రస్ ఉంటుందో అఫీషియల్ అడ్రస్కి వచ్చి నోటీస్ ఇస్తారు. ఇంకా మేము అధికారంలో ఉన్నాం, ఇంకా మేము ముఖ్యమంత్రులం, మేము అసలు దొరలం, మేము ఉన్న దగ్గరికే మీరు రావాలా? ఇంత అహంకారం ఎక్కడిది ఇంకా మీకు?